నేటి స్త్రీ ఆర్థిక స్వతంత్రం వచ్చిన తర్వాత మంచిగా కుటుంబాలన్నీ కొన్ని ఆర్థిక బాధలు ఏమీ లేకుండా చక్కగా జీవించగలుగుతున్నారు. కానీ ఇంటి ఖర్చులు, పిల్లలు, చదువు భారం ఇవన్నీ ఆడది బాగా వినియోగిస్తోంది. తమ అభిరుచులు, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో కూడా మంచి నిర్ణయాలే తీసుకుంటున్నారు. పొదుపు, పెట్టుబడులు వంటి మార్గాలు కూడా సామాజిక సేవ చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. తాము ఎవరికీ భారం కాకుండా గౌరవంగా అయితే కొందరి స్వతంత్రాన్ని బాధ్యతతో ఉపయోగిస్తే మరికొందరు అవసరం లేని ఖర్చులు, అహంకారం, ఇతర సంబంధాలు వంటి సమస్యలకు కూడా దారితీస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం అంటే కేవలం సంపాదించడమే కాదమ్మా, దాన్ని జ్ఞానంతో మరియు బాధ్యతతో వినియోగించడం, అత్తమామలను గౌరవించడం, తాము కన్న తల్లిదండ్రులకు గౌరవప్రదమైన పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టడం. ఇదే కదమ్మా నా దయచేసి నా విన్నపాన్ని స్వీకరిస్తారని యువతకు చెప్తున్నా.